దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి అతి విలువైనటువంటి నామమును బట్టి మీకు శుభములు, వందనాలు, ఆశీస్సులు, ఆశీర్వాదములు తెలియజేస్తూ మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసంలోనికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి వర్ధిల్లుచున్నారని, ఆయన నామమును బట్టి బలపరచబడుతున్నారని నమ్ముచున్నాం. మరి గత కొద్ది కాలముగా ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును ప్రారంభించి మరి తన యొక్క భక్తులను, విశ్వాసులను మరి పురుకొలుపుతూ, తట్టి లేపుతూ, మేల్కొలుపుతూ ఆత్మీయత స్థితిని సానబెడుతూ మరి ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసము కొనసాగుతూ ఉంది. ఎందుకని అంటే, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకనేటువంటి ఈ ఉదయకాల ధ్యానము ప్రారంభించబడింది అంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, తన కొరకు అయిన భక్తులను ఏర్పరచుకునిచున్నాడని కీర్తనకారుడు 4వ కీర్తన 3వ వచనంలో చెప్తాడు. తన భక్తులను ఆయన ఏర్పరచుకునిచున్నాడు. తన భక్తులను ఆయన ఏర్పరచుకునిచున్నాడు. తన భక్తులను ఆయన ఏర్పరచుకునిచున్నాడు అంటే తనను విశ్వసించటానికి, తన యొక్క భక్తిలో జీవించటానికి, తన యొక్క నియమములో జీవించటానికి, తన యొక్క అడుగుజాడలలో నడుచుకోవడానికి, తన యొక్క నియమ నిబంధన ప్రకారము జీవించటానికి ఆయన భక్తులను ఏర్పరచుకుని ఉన్నాడంట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదే మాట పౌలు వారు మరొక కోణంలో చెప్తారు. 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 48వ వచనంలో మరొక కోణంలో ఇలా చెప్పబడుతుంది: నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించారు అని. అంటే ఎవరైతే తన భక్తులుగా ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడో వారందరూ కూడా నిత్య జీవం కొరకే నిర్ణయింపబడిన వారని, వీరందరూ కూడా విశ్వసించారంట. వీరందరూ కూడా విశ్వసించేటటువంటి మనసు కలిగి ఉన్నారట. ఆ విశ్వాసమును బట్టి వారు నిత్య జీవం కొరకే నిర్ణయింపబడినటువంటి వారి జాబితాలోనికి వారు చేర్చబడుతున్నారట. ప్రియ సహోదరుడా, మరి ఇంత స్పష్టమైనటువంటి లేఖనాలు మనకు అందించబడుచుండగా, మరి తన భక్తులను ఆయన ఏర్పరచుకోవడానికి ఆయన ఇష్టత చూపిస్తూ ఉండగా, ఆయన భక్తులుగా మిమ్మల్ని మార్చాలని, ఆయన యొక్క భక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలని మరి ఈ యొక్క ప్రయాసను మేము కలిగి ఉన్నాం. చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తయారు చేయాలంటే, ఒక వైద్య వృత్తిలోనికి వెళ్ళేటటువంటి వైద్యుని మరి సిద్ధపరచాలంటే అనేకమైనటువంటి తర్ఫీదులు, కోచింగ్లు, మరి ఆ టెస్టులలో వచ్చేటటువంటి ప్రశ్నలు, వాటికి జవాబులు ఎలాగ అటెండ్ చేయాలి, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఏ విధంగా మరి తర్ఫీదు అవసరమని అనేకమైనటువంటి కోచింగ్ సెంటర్స్, ట్రైనింగ్ సెంటర్స్ పనిచేస్తూ ఉంటాయి. దాన్ని తగ్గట్టుగా ఎవరైతే సిద్ధపడతారో, తయారు చేయబడతారో, దానిని అవలంబిస్తారో, పాటిస్తారో, ఆచరిస్తారో వారు మరి విజయాన్ని సాధించటానికి అవకాశము మరి ఉంటుంది. అలాగే నిత్య జీవము కొరకే మరి నిర్ణయింపబడిన వారి యొక్క జాబితా ఆయన ఏర్పరచుకుని చూడగా, తన భక్తులను ఆయన వారి కొరకే సిద్ధపరచుకుని చూడగా, ఆ జాబితాలో నువ్వు ఉండాలని ప్రతి ఉదయమున నీకు ఈ వాక్యమును తర్ఫీదుగా, ఈ వాక్యమును నీకు శిక్షణగా, ఈ వాక్యమును నీకు మరి దిశానిర్దేశం చేసేటువంటి ఒక గైడ్గా అందించటానికి ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే తన భక్తుల జాబితాలను ఉండాలి. నిత్య జీవము కొరకు నిర్ణయింపబడిన వారి యొక్క జాబితాలను ఉండాలి. ఆ జాబితా ప్రత్యేకం. క్రైస్తవుడు అనిపించుకున్నవాడు నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాడని ప్రియ సహోదరుడా, సహోదరి, వీలు లేదు అనుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కోచింగ్ సెంటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా మరి ఆ టెస్ట్లో క్వాలిఫై అయిపోయి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడని ఏమాత్రం గ్యారంటీ ఉండదు. అలాగే ఆ యొక్క వైద్య వృత్తి కానీ, మరొక వృత్తి కానీ, ఏదైనా వెళ్ళిన ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోతారని
గ్యారంటీ ఉండదు. ఎవరైతే తగు విధంగా సిద్ధపడతారో, ఎవరైతే తగిన విధంగా మరి శ్రమిస్తారో, ఎవరైతే తగిన విధంగా ఆ శిక్షణ తరగతులను వెంబడిస్తారో, ఎవరైతే వాటిని విని జాగ్రత్తగా అవలంబించుకుంటారో, ఎవరైతే తగినట్టుగా నడుచుకుంటారో వారు తప్పక సాధిస్తారు. మరి మీరు కూడా సాధించాలని, మీరు కూడా ఈ యొక్క నిత్య జీవము అనేటువంటి ఆ వారసత్వానికి మీరు అర్హులు కావాలని ప్రతి ఉదయమున ఈ వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ గైడ్ లైన్స్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ యొక్క క్రమశిక్షణను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ నియమావళిని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా డివేట్ అవ్వద్దు, ఎవరు కూడా మరి ఏ విధంగా కూడా నిర్లక్ష్యం వహించొద్దు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగాను ఆసక్తిగాను వినండి. ఆయన భక్తుల జాబితాలో చేర్చబడండి. నిత్య జీవమునకు మీ పేరును మరి నమోదు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలన దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల ధ్యానమును బట్టి మీకు స్తోత్రాలు. నీ మాటల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. నీ భక్తులను మీరు ఏర్పరచుకొని చూడగా నీ భక్తుల జాబితాలో ఉండుటకు నీ ప్రతి మాట మాకు శిక్షణగాను తర్ఫీదుగాను, ఇదిగో ప్రభా మాకు నిబంధన అవలి, ఇదిగో ప్రభా గైడ్ లైన్స్గా ఉండడానికి సహాయం దయచేయండి. దీని ప్రకారం మేము నడుచుకుని తగినట్టుగా మేము జీవించుటకు కృప చూపించండి. ఇదిగో ప్రభా నిత్య జీవంలో మా పేరును నమోదు చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.